హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నది భక్తి కేంద్రం కొత్తపేట, ఎండపల్లి మండల్, జైత్యాల జిల్లా. ముందుగా ఈ భక్తి సెంటర్లో పనిచేసే శ్రీనివాస్ సార్కి, అట్లాగే ఈ భక్తి సెంటర్ ఉన్న ప్రైమరీ స్కూల్ కొత్తపేటలో పనిచేసే నా ఫ్రెండ్ సీన్కి థ్యాంక్స్. ఎందుకంటే ఈ వర్క్ చేసే ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఇక్కడ చేసిన వర్క్ ఏంటో చూద్దాం. దీనికి ఫ్రంట్ సైడ్ డిసేబుల్డ్ పిల్లలకు సంబంధించిన కాటన్. భక్తి సెంటర్ అంటేనే డిసేబుల్డ్ పిల్లలు చదువుకునే స్కూల్ అన్నమాట. ప్రైమరీ స్కూల్ కొత్తపేటలో ఒక క్లాస్ రూమ్లో వరండాలో కొంచెం పార్ట్ని ఒక క్లాస్ రూమ్లో డిజైన్ చేశారనమాట. దానిలో చేసిన వర్క్ ఇది. లోపటి సైడ్ ఏమో పిల్లలకు యూజ్ అయ్యే కంటెంట్, బయట కొంచెం కార్టూన్స్ అట్లా. 2 times వెళ్ళినా ఇక్కడ వర్క్ చేయడానికి. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు దాన్ని కొంచెం నీట్గా వేసి ప్రైమర్ వేసి కొంచెం వర్క్ చేసిన ఫ్రంట్ సైడ్ మొత్తం. లోపటి సైడ్ ఏమో మళ్ళీ ఒకసారి వెళ్ళినప్పుడు చేసిన. 2 times వెళ్ళినప్పుడు విపరీతమైన ఎండలు అయినా కానీ తొందరలోనే కంప్లీట్ చేసిన. దీనికి ఎంట్రన్స్లోనే వెల్కమ్ అని రాసిన. ఇప్పుడు క్లాస్ రూమ్లో ఉన్న వర్క్ చూద్దాం. ఇలా ఎంటర్ కాగానే ఏ నుంచి జెడ్ వరకు ఒక్కొక్క ఆల్ఫాబెట్కి ఒక చిన్న ఫిగరు, అలాగే 3 words రాసిన. ఆ చిన్న ప్లేస్లో అన్నీ వచ్చే విధంగా చిన్న చిన్న బాక్స్లో డిజైన్ చేసి రాసిన. ఇక్కడ ఈ ప్లేస్లో ఫ్రూట్స్ ఫిగరు, అట్లాగే దాని నేము, దాని పక్కన ఇక్కడ వెజిటేబుల్స్ నేము, అట్లాగే ఫిగరు. ఈ సైడ్కి ఏమో షేప్స్, ఈ సైడ్కి ఫ్లవర్స్, అట్లాగే ఇక్కడ బిగ్ స్మాల్, అట్లా ఆ కాన్సెప్ట్ అర్థమయ్యే విధంగా ఈ ప్లేస్లో పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్. ఇక్కడ ఆల్ఫాబెట్, తెలుగు ఆల్ఫాబెట్కి సంబంధించింది. ఆ నుంచి రౌతి వరకు ఒక్కొక్క అక్షరానికి 2 words. ఈ సైడు మ్యాథ్స్కు సంబంధించింది, నెంబర్స్, అలాగే కొన్ని మెయిన్ స్పెల్లింగ్స్. ఇక్కడ 1 నుంచి 10 వరకు. ఈ పిల్లర్స్కి ఇంగ్లీష్కి సంబంధించిన సైడ్ వర్డ్స్ రాసిన. సో ఇదన్నమాట ఇక్కడ చేసిన వర్క్. ఈ క్లాస్ రూమ్లో ఒక విండో ఉండే, దాన్ని కూడా అందులో కలిపేసిన కలర్ఫుల్గా. ఆ పైన 2 కొటేషన్స్ రాసిన, అంటే డిసేబుల్డ్ పిల్లలకు సంబంధించిన ఇన్స్పిరేషన్ కొటేషన్స్. ఈ సైడ్కి బాడీ పార్ట్స్, దాని పక్కన ఇటు మంత్స్ నేమ్స్, ఇటు సైడ్ ఏమో డేస్ నేమ్స్, అట్లాగే సీజన్స్. ఓవరాల్గా ఇది ఇక్కడ చేసిన వర్క్. శ్రీనివాస్ సార్ అయితే చాలా బాగా చూసుకున్నారు. అకామిడేషన్ కానీ, ఫుడ్ కానీ, వాటర్ కానీ దేనికి కూడా ఇబ్బంది కాకుండా. యాక్చువల్గా అది అరేంజ్ చేసే సోర్స్ లేకున్నా చాలా రిస్క్ తీసుకొని అరేంజ్ చేసిండు. ఆ విషయాలు మాత్రం శ్రీనివాస్ సార్ని ఎప్పటికీ మర్చిపోలేం. మా ఫ్రెండ్ కూడా హాలిడేస్ కదా అయినా స్కూల్ దగ్గరకు వచ్చి మాకు సంబంధించిన మొత్తం అకామిడేషన్ చూసుకున్నాడు. సో ఇద్దరికి థ్యాంక్స్. మొత్తానికి ఇక్కడ వర్క్ చేయడం ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఇది ఫస్ట్ రోజు వాళ్ళు అరేంజ్ చేసిన ఫుడ్, మెమొరీ కోసం షూట్ చేసిన. దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు వాళ్ళు ఎంత మంచి చూసుకున్నారు అనేది. ఆ వాటర్ కూడా కొంచెం దూరం కూల్ వాటర్ దొరకడం, కానీ సారు తిప్పించేది. బాగా ఎండలు కదా, వాటర్ కూల్గా లేకపోతే వర్క్ చేయలేం. అతనే శ్రీనివాస్ సార్, ఈ భౌతిక సెంటర్లో పనిచేస్తాడు. ఆ వీడియో శ్రీనివాస్ నా డైట్ మేట్, నా ఫ్రెండ్. వాడి పక్కన ఉన్నది చందు. సో ఇది గైస్ ఇక్కడ చేసిన వర్క్. నా వర్క్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.